ఒక సాలిపురుగు శివలింగం చుట్టూ గాలి వర్షం తగలకుండా తన దారంతో ఒక అందమైన గూడును పదినాల్ని అల్లింది. దాని భక్తిని పరీక్షించడానికి శివుడు ఆ గూడును దగ్గరను ఒక దీపాన్ని ఉంచాడు. ఆ దీపం వల్ల తన గూడు కాలిపోతుందేమో అని భయపడి సాలిపురుగు దాన్ని ఆర్పడానికి ప్రయత్నిస్తూ మరణించింది. ఆ శివుడు దాన్ని భక్తికి మెచ్చి దాన్ని మోక్షాన్ని ఇచ్చాడు. కాల అంటే పాము. ఒక పాము ప్రతిరోజు పాతాళలోకం నుండి అరుదైన రత్నాలు తీసుకొచ్చి లింగంపై వంచి పూజించేది. ఇది తన భక్తిని చాటు చేసుకోవడానికి అస్థి అంటే ఏనుగు. అదే సమయంలో ఒక ఏనుగు ప్రతిరోజు నదిలోకి వెళ్లి తండంతో నీళ్లు తెచ్చి శివలింగాన్ని అభిషేకించేది. ఆపై అడవిలోకి పొలంలో లింగాన్ని చుట్టూ పూజించేది. సంఘర్షణ మరియు మోక్షం అంటే ఒకరోజు ఏనుగు వచ్చి పాము పెట్టిన రత్నాలు తీసేసి పూలతో వచ్చిన మరుసటి రోజు ఆ పాము వచ్చి ఏనుగును చేసిన పూలను చూసి కోపంతో వాటిని పక్కకు నెట్టి మళ్ళీ రత్నాలను ఉంచి ఇలా కొన్ని రోజులకు జరిగిన తర్వాత తన పూలను ఎవరు పాడు చేస్తున్నారో తెలుసుకోవడానికి పాము లింగం వెనుక దక్కుంది. ఏనుగు రాగానే పాము దాన్ని తొండంతో దూరి హింసిత నివారించలేక ఏనుగు తొండంతో కొట్టుకుని ఈ పోరాటంలో పాము ఏనుగు రెండు మరణించి. శ్రీ అంటే సాలిపురుగు, కాల్ అంటే పాము, హస్తి అంటే ఏనుగు అని ఈ మూడు పేర్ల మీదుగానే శ్రీకాళహస్తిని